శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి ఏ తేదీలు కలిసి వస్తాయో, ఏ తేదీలు కలిసి రావో, జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి జూన్ నెలలో విశేషమైన ధనలాభాలు కనిపిస్తున్నాయి. అనేక మార్గాలలో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అంటే డబ్బు పరంగా ఎలాంటి లోటు ఉండదు. అవసరానికి ధనం చేతికి అందుతూ ఉంటుంది. ధనాన్ని దాచిపెట్టుకునేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే యశోభూషణ ప్రాప్తి యోగం ఉంది. అంటే బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రతిష్టలు మీ రంగాల్లో పొందే యోగం మేషరాశి వాళ్ళకు ఉంది. అలాగే జీవన సౌఖ్యం ఉంటుంది. జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఖరీదైనటువంటి వస్తువులు ఎక్కువగా కొంటూ ఉంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. సౌఖ్యం అనేది ప్రతి పనిలో కూడా ఉంటుంది. అధికారుల వల్ల లాభములు కలుగుతాయి. అంటే మేషరాశి వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నా సరే ఉద్యోగ రంగంలో పై అధికారులు మీకు పూర్తిగా సహకరిస్తారు. వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు కనిపిస్తూ ఉంటాయి. వ్యాపార రంగంలో కూడా మీరు ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నారో వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. సంతోషకరమైనటువంటి వార్తలు వింటూ ఉంటారు. ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ నెల మొత్తం కూడా సంతోషకరమైన వార్తలు ఎక్కువగా వింటూ ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. పెద్ద ఆరోగ్య సమస్యలు ఏవి ఉండవు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మాత్రమే ఉంటాయి. అలాగే గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. ఎవరైనా మేషరాశి వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకుంటే కనుక దానికి బలం జూన్ నెలలో బాగా ఉంది. సంతానానికి మాత్రం స్వల్పంగా ఆరోగ్య భంగాలు ఉంటాయి. అంటే మేషరాశి వాళ్ళ పిల్లలకు అప్పుడప్పుడు కొద్దిగా అనారోగ్య సమస్యలు వస్తాయి. పిల్లలకు వచ్చిన అనారోగ్యాల వల్ల కొంచెం కలత చెందుతూ ఉంటారు. అలాగే చేస్తున్న వృత్తి వ్యాపారాలు బాగా అనుకూలిస్తాయి. ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ ఏదైనా సరే చాలా అద్భుతంగా అనుకూలత కలుగుతుంది. లాభాలు అనేవి బాగా కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా జీవిత భాగస్వామితో సఖ్యత బాగుంటుంది. లైఫ్ పార్ట్నరు ఫేవరబుల్గా ఉంటారు. దానివల్ల మానసికంగా ప్రశాంతత పొందుతూ ఉంటారు. అలాగే సంతానం వల్ల కూడా లాభాలు వస్తాయి. అంటే మేషరాశి వాళ్ళ పిల్లలు వాళ్ళ కెరీర్లో బాగా పైకి ఎదగటము, డబ్బులు సంపాదించడం, ఆ డబ్బులు కుటుంబానికి ఖర్చు పెట్టడం, ఇలా సంతానం వల్ల కూడా మేషరాశి వాళ్ళకి మంచి లాభాలు కనిపిస్తాయి. అలాగే ప్రయాణ సౌఖ్యం ఉంటుంది. ప్రయాణాలు చేయటం ద్వారా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఉన్నతాధికారులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేసి విజయాలు అందిపుచ్చుకుంటారు. భూ సంబంధమైన వ్యవహారాలు కూడా లాభాన్ని ఇస్తాయి. భూములు కొనటం, అమ్మటం వీటి వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. గతంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి సుఖజీవనం కలుగుతుంది. అంటే జూన్ నెల మొత్తం మేషరాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. జూన్ నెలలో మేషరాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 5, 7, 14, 17, 21, 25 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. మేషరాశి వాళ్ళకి జూన్ నెలలో కలిసి రాని తేదీలు 2, 10, 12, 19, 23, 27, 30 ఈ తేదీలు కలిసి రావు. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. మేషరాశి వాళ్ళకి ప్రధానంగా ఏలినాటి శని దోషం ఉంది కాబట్టి ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. వీలైనప్పుడల్లా ఈ నెలలో వచ్చే శనివారాలు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, 41 ప్రదక్షిణలు లేదా 21 ప్రదక్షిణలు లేదా 8 ప్రదక్షిణలు చేసుకోండి. ప్రతిరోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రం 21 సార్లు, హం హనుమతే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. హనుమద్ ద్వాదశ నామ స్తోత్రాన్ని రోజు చదవటం కానీ వినటం కానీ చేయండి. మేషరాశి వాళ్ళు జూన్ నెలలో బ్రహ్మాండమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే జూన్ నెలలో వృషభ రాశి వాళ్ళకి గ్రహాల ప్రభావం ప్రథమార్థంలో ఎక్కువగా ఉంది. అంటే మొదటి 15 రోజుల్లో ఎక్కువగా ఉంది. శారీరకంగా కొద్దిగా గాయాలయ్యే సూచనలు మొదటి 15 రోజుల్లో ఉన్నాయి. కాబట్టి బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా ప్రమాదాలు జరగకుండా వెల్లుల్లిపాయ ఎప్పుడు దగ్గర పెట్టుకొని వృషభ రాశి వాళ్ళు ప్రయాణాలు చేసుకోవాలి.
అలాగే దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకొని ప్రయాణాలు చేసుకోవాలి. కుటుంబంలో కూడా ప్రథమార్థంలో కొన్ని చిక్కులు చికాకులు ఉంటాయి. అయినప్పటికీ మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో ఆ చిక్కులన్నీ కూడా తొలగింపజేసుకోగలుగుతారు. కుటుంబ జీవితాన్ని ఆనందదాయకంగా మార్చుకుంటారు. అధిక ధన వ్యయం ఉంది. డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే సూచనలు ప్రథమార్థంలో ఉన్నాయి. కాబట్టి మొదటి 15 రోజుల్లో ధనం ఎక్కువ ఖర్చు కాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం అని చెప్పుకోవాలి. డబ్బు ఖర్చు విషయంలో వృషభ రాశి వాళ్ళు జూన్ నెల ప్రథమార్థం మొదటి 15 రోజుల్లో ఆలోచించి జాగ్రత్తగా డబ్బులు ఖర్చు చేసుకోవాలి. అలాగే ద్వితీయార్థంలో మాత్రం అనుకూలత బాగుంది. మొదటి 15 రోజుల తర్వాత బ్రహ్మాండంగా ధనం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు ఉంటాయి. ఖర్చులు కొంచెం తగ్గుతాయి. శుభ కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతాయి. నెల ద్వితీయార్థంలో ఎక్కువగా పెళ్ళిళ్ళు, పేరంటాలు, గృహప్రవేశాలు, లేకపోతే ఉపనయనాలు, ఏదో ఒక శుభ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. బంధుమిత్రులతో కలుసుకుంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు కూడా ద్వితీయార్థంలో ఎక్కువ ఉంటాయి. అలాగే సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. వాళ్ళ వల్ల మంచి లాభాలు పొందుతారు. సంతానం గురించిన శుభవార్త కొత్తగా పెళ్ళైన వాళ్ళు వింటారు. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. కొత్త పరిచయాలు బంగారం లాంటి భవిష్యత్తును ద్వితీయార్థంలో కలిగింపజేస్తాయి. అలాగే ప్రథమార్థంలో మాత్రం స్వల్పంగా కంటికి సంబంధించి సమస్యలు, తలనొప్పి సమస్య, జ్వరము ఇలాంటివి మాత్రం ఉంటాయి. వాటికి ఔషధ సేవనం తప్పదు. ద్వితీయార్థంలో మాత్రం ఎలాంటి సమస్యలు ఉండవు. చక్కగా అనుకూల ఫలితాలే ఉంటాయి. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే వృషభ రాశి వాళ్ళకి జూన్ నెల మొదటి 15 రోజుల కంటే రెండో 15 రోజులు అద్భుతంగా ఉంది. అంటే ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో అద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. జూన్ నెలలో వృషభ రాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 7, 10, 17, 19, 23, 27 ఈ తేదీలు బాగా కలిసి వస్తాయి. కలిసి రాని తేదీలు 2, 5, 12, 14, 21, 25, 30. కలిసి రాని తేదీల్లో ముఖ్యమైన పనులు చేయకండి. కలిసి వచ్చే తేదీల్లోనే ముఖ్యమైన పనులు చేయండి. అలాగే వృషభ రాశి వాళ్ళు జూన్ నెల మొత్తం కూడా అద్భుతంగా కలిసి రావాలి అంటే గణపతిని ఎక్కువ పూజించాలి. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి కేతు దోషం ఎక్కువగా పనిచేస్తుంది. మిగతా గ్రహాలన్నీ కూడా దాదాపుగా అనుకూలంగానే ఉన్నాయి. ఈ కేతు దోషం పోవటానికి గణపతి ఆలయ దర్శనం చేయండి. ప్రతిరోజు సంకటనాశక గణేష స్తోత్రం చదువుకోండి లేదా వినండి. గం క్షిప్రప్రసాదనాయ నమః ఈ మంత్రాన్ని రోజు కూడా 21 సార్లు చదువుకోండి. నెల మొత్తం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే కొంత అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి, కొంత వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారం బాగా సాగుతుంది. మిథున రాశి వ్యాపారస్తులు బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించగలుగుతారు. కానీ మనస్థిమితం ఉండదు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఆర్థికంగా అప్పుడప్పుడు కొన్ని చికాకులు వచ్చినా కూడా వాటిని అధిగమించగలుగుతారు. అప్పులు చేయవలసిన పరిస్థితి వచ్చినా కూడా మళ్ళీ ఆ అప్పులు తీర్చగలుగుతారు. నమ్మిన వారి వల్ల మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంది. నమ్మిన వాళ్ళు దగా చేస్తారు. కాబట్టి మిథున రాశి వాళ్ళు జూన్ నెలలో ఎవరిని పూర్తిగా నమ్మద్దు. నమ్మినట్టు నటించే ప్రయత్నం చేయండి. అలాగే సంతానం వల్ల కూడా అప్పుడప్పుడు కొద్దిగా చికాకులు తప్పవు. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. మానసిక ఆందోళనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మనస్సును స్థిమితంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం చాలా మంచిది. కొన్ని ఊహించని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. జూన్ నెలలో ఎప్పుడైనా ఊహించని సంఘటన జరిగితే మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మిథున రాశి వాళ్ళు చేసుకోవాలి. అలాగే శత్రువుల వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. బహిర్గత, అంతర్గత 2 రకాలైన శత్రువులు ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి వెల్లుల్లిపై ఎప్పుడు దగ్గర ఉంచుకోవటం, దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకోవటం లేదా ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకోవడం తప్పకుండా చేసుకోవాలి. అలాగే కొన్ని పనులు మధ్యలో నిలిచిపోతూ ఉంటాయి. అటువంటప్పుడే స్థిర చిత్తంతో ఆ పనులు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. మనోధైర్యంతో, మొండి ధైర్యంతో ముందుకు తీసుకెళ్తే ఆ పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ పై అధికారులతో జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా వ్యవహరించండి. అప్పుడు వాళ్ళ వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు.
ప్రథమార్థంలో ఆరోగ్యంలో కొంత మార్పు అనేది కనిపిస్తుంది. అంటే ప్రథమార్థంలో మాత్రం కంటికి సంబంధించి, అలాగే తలనొప్పి, జ్వరము ఇలాంటి ఇబ్బందులు ఉన్న ద్వితీయార్థంలో మాత్రం ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. ద్వితీయార్థం అంతా అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద పరిశీలిస్తే మిథున రాశి వాళ్ళకి కొద్దిగా ఆవేదనతో కూడిన ఆనందం అని చెప్పాలి. ముందు బాధ వస్తుంది, తర్వాత సంతోషం వస్తుంది. అలా నెల మొత్తం కూడా అంతిమంగా మాత్రం మంచి శుభ ఫలితాలే పొందగలుగుతారు. ఈ నెలలో మీకు కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 10, 12, 19, 21, 25, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. జూన్ నెలలో మిథున రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 5, 7, 14, 17, 23, 27 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే మిథున రాశి వాళ్ళకి ప్రధానంగా కంటక శని దోషం నడుస్తుంది. ఈ కంటక శని దోషాన్ని నుంచి బయటపడటానికి మాత్రమే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయాలి. వెంకటేశ్వర స్వామికి ఈ నెలలో వచ్చే శనివారాలు తులసి మాలికని సమర్పించండి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేసుకోవటం, దీపం వెలిగించుకోవటం చేయండి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయండి. ప్రతిరోజు ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః ఈ 2 మంత్రాలు స్నానం చేశాక 21 సార్లు చదువుకుంటే కంటక శని దోషం తొలగిపోతుంది. అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. నెల మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే జూన్ నెలలో ప్రథమార్థం బాగుంటుంది. అన్ని రంగాల వారికి అనుకూలిస్తుంది. విద్యారంగంలో అద్భుతంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాలు అందిపుచ్చుకుంటారు. ఉద్యోగ రంగంలో ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. జాబ్లో ఇంక్రిమెంట్ వస్తుంది. కంపెనీ చేంజ్ అవ్వాలనుకుంటే చేంజ్ అవ్వచ్చు. అలాగే వ్యాపారం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అన్ని రంగాల వారికి ప్రథమార్థం చాలా బాగుంటుంది. ద్వితీయార్థంలో మాత్రం కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. అంటే మొదటి 15 రోజులు కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. జూన్ నెలలో తర్వాత 15 రోజులు కొన్ని ఒడిదుడుకులు, ఆ తర్వాత వాటికి పరిష్కారం అనేది కనిపిస్తుంది. అలాగే చేస్తున్న ప్రయత్నాల్లో ద్వితీయార్థంలో కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ వాటిని మనోధైర్యంతో అధిగమిస్తారు. బంధుమిత్రులతో ద్వితీయార్థంలో విరోధాలు ఉంటాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. సంతానం వల్ల ఇబ్బందులు ఉంటాయి. సంతానంతో కూడా జాగ్రత్తగా మాట్లాడండి. సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. శత్రు భయం ఉంటుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. బహిర్గత, అంతర్గత శత్రువుల విషయంలో ద్వితీయార్థంలో అంటే తర్వాత 15 రోజుల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మాతృ పితృ వంశ సూతకాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. పెద్దవారికి కొన్ని గండాలు ఉన్నాయి. అలాగే ఆర్థికంగా అప్పుడప్పుడు ఇబ్బందులు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. అవసరానికి ధనం సమకూరుతుంది. ప్రథమార్థంలో ప్రయాణాల వల్ల లాభాలు ఉన్నా కూడా ద్వితీయార్థంలో మాత్రం అప్పుడప్పుడు ప్రయాణాలకు ఆటంకాలు వస్తాయి. మొండి ధైర్యంతో ముందుకు వెళితే ప్రయాణాలు విజయవంతం అవుతాయి. ఆందోళన కలిగించే సంఘటనలు ద్వితీయార్థంలో వచ్చినప్పటికీ మనోధైర్యంతో వాటిని ఎదుర్కొని అంతిమంగా వాటి నుంచి బయటపడగలుగుతారు. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు మాత్రం ద్వితీయార్థంలో అనుకూలించవు. భూములు కానీ, గృహాలు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ కొనుక్కోవాలంటే ప్రథమార్థంలోనే కొనుక్కోండి. అమ్మాలన్నా ప్రథమార్థంలో అమ్మండి. మొదటి 15 రోజుల్లో దానికి బాగుంది. తర్వాత 15 రోజుల్లో అంత గొప్పగా లేదు. అలాగే ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి ద్వితీయార్థంలో ఉన్నాయి కాబట్టి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో చివరి 15 రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. మొత్తం మీద పరిశీలిస్తే కర్కాటక రాశి వాళ్ళకి మొదటి 15 రోజులు అద్భుతంగా ఉంది. తర్వాత 15 రోజుల్లో కొన్ని సమస్యలు వచ్చినా కూడా అంతిమంగా దైవ బలం వల్ల, మీ మనోధైర్యం వల్ల వాటి నుంచి బయటపడగలుగుతారు. విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. కర్కాటక రాశి వాళ్ళకి జూన్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 5, 12, 14, 21, 23, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. జూన్ నెలలో కర్కాటక రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 2, 7, 10, 17, 19, 25, 30 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. కర్కాటక రాశి వాళ్ళకి సహజ సిద్ధంగా గ్రహాల వ్యతిరేకత అనేది కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేసుకోండి. దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్దిని, పంచముఖ ఆంజనేయ స్వామి, కాలభైరవుడు ఈ దేవాలయాలు, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వీటిని దర్శించుకుంటే, వీటిలో ఏదైనా దర్శనం చేసుకుంటే జూన్ నెల మొత్తం అద్భుతంగా యోగిస్తుంది. ప్రతిరోజు కూడా ఓం అష్టభైరవాయ నమః అనే మంత్రాన్ని, ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. ఈ 2 మంత్రాలు చదువుకోండి. ఓం అష్టభైరవాయ నమః, ఓం నమో నారసింహాయ.
అలాగే కాలభైరవాష్టకం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, దుర్గా కవచం, వీటిలో ఏదైనా చదవటం కానీ వినటం కానీ చేయండి. జూన్ నెల బ్రహ్మాండమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే జూన్ నెలలో ఆరోగ్యపరంగా సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఆరోగ్య లాభం చేకూరుతుంది. సింహరాశి వాళ్ళకి ఆదాయానికి పర్వాలేదు. బ్రహ్మాండమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు కూడా సింహరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా నడుస్తాయి. ఉద్యోగ రంగంలో ఉంటే ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, మంచి ట్రాన్స్ఫర్లు ఇలాంటివి వచ్చే యోగం కూడా ఉంది. వ్యాపారంలో ఉంటే ఊహించిన దానికంటే ఎక్కువగా వ్యాపారంలో లాభం రావటం, ఇట్లా వృత్తి వ్యాపారాల పరంగా సింహరాశి వాళ్ళకి జూన్ నెలలో అనుకూలంగానే ఉంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. మిత్రుల సహాయ సహకారాలతో కష్టసాధ్యమైన పనులు కూడా సింహరాశి వాళ్ళు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లిగారికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. మదర్ సపోర్ట్ బాగా ఉంటుంది. మదర్ సపోర్ట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మదర్ సైడ్ నుంచి రావాల్సిన ప్రాపర్టీస్ పరంగా కూడా లాభాలు చేకూరే సూచనలు ఉన్నాయి. అలాగే సంతాన వృద్ధి ఉంటుంది. అంటే సింహరాశి వాళ్ళ పిల్లలు బాగా డెవలప్ అవుతారు. జూన్ నెలలో సింహరాశి వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ బాగా డెవలప్ అయ్యి గ్రోత్ అయ్యి సక్సెస్ సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ప్రతి పనిలో కూడా లాభం ఉంటుంది. శత్రువులు మిత్రులుగా మారిపోతూ ఉంటారు. బహిర్గత అంతర్గత శత్రువులందరూ కూడా నశించిపోతారు. అందరూ మిత్రులుగా మారిపోయి మీకు సహాయం చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలు ఉండవు. ఉన్నా కూడా అవన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోయి కుటుంబ సభ్యుల మధ్య ఆనందదాయకమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. నూతన కార్యజయం ఉంది. అంటే కొత్త పనులు ప్రారంభించి వాటిలో బ్రహ్మాండమైన సక్సెస్ సాధించే యోగం జూన్ నెలలో సింహరాశి వాళ్ళకు కనిపిస్తోంది. అలాగే స్త్రీ మూలక సహాయం ఉంటుంది. సింహరాశి పురుషులకు కానీ సింహరాశి స్త్రీలకు కానీ ఇతర స్త్రీ పరిచయాలు, ఇతర స్త్రీల సపోర్టు వల్ల కష్టమైన పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అంటే అవసరమైన టైంలో లేడీస్ సపోర్టు, లేడీస్ హెల్ప్ వల్ల బ్రహ్మాండమైన సక్సెస్ సాధించగలుగుతారు. పెద్దవారితో పరిచయాలు పెరుగుతాయి. సాంఘికంగా మంచి పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. అలాగే ప్రయాణాల్లో లాభం చేకూరుతుంది. ప్రయాణాల పరంగా మంచి విజయాలు పొందగలుగుతారు. వ్యవహార జయం బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి లాభమే ఉంది. విద్యారంగంలో ర్యాంకులు కొడతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవుతారు. కావాల్సినట్టు సీట్లు తెచ్చుకుంటారు. కొత్త ఇంటర్వ్యూలకు వెళితే సక్సెస్ అవుతారు. క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది. బిజినెస్లో ఎక్స్ట్రాడినరీగా లాభాలు పొందుతారు. సో ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సింహరాశి వాళ్ళకి జూన్ నెలలో అనుకూల ఫలితాలే ఉన్నాయి. సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ప్రతి విషయంలో కోపం ఎక్కువ ఉంటుంది. ఆ కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. కోపం కంట్రోల్లో ఉండటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కోపం కంట్రోల్లో లేకపోతే మాత్రం కొన్ని పనులు మధ్యలో ఆగిపోతాయి. కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తే సింహరాశి వాళ్ళకి తిరుగుండదు. ఏదైనా సమస్య వచ్చినా, చికాకు వచ్చినా ఆచితూచి వ్యవహరించాలి. కోపంతో మాట్లాడితే మాత్రం ఇబ్బందులు కనిపిస్తాయి. మొత్తం మీద సింహరాశి వాళ్ళకి జూన్ నెలలో బ్రహ్మాండమైన శుభ ఫలితాలునే. ఒక్క కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే తిరుగుండదు. సింహరాశి వాళ్ళకి జూన్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 7, 14, 17, 23, 25, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. సింహరాశి వాళ్ళకి జూన్ నెలలో కలిసి రాని తేదీలు 5, 10, 12, 19, 21, 27 ఈ తేదీలు కలిసి రావు. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. సింహరాశి వాళ్ళకి ప్రధానంగా అష్టమ శని దోషం ఎక్కువ ఉంది కాబట్టి అష్టమ శని దోషం నుంచి బయటపడటానికి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి జూన్ నెలలో ఎక్కడైనా పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి, అర్చన చేయించుకోండి, ప్రదక్షిణలు చేసుకోండి. పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్లో దీపం వెలిగించుకోండి. రోజు కూడా సుందరకాండ కానీ హనుమాన్ చాలీసా కానీ వింటే మంచిది. ఓం హరిమర్కట మర్కటాయ నమః అనే ఆంజనేయ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. ఓం హరిమర్కట మర్కటాయ నమః. ఈ మంత్ర జపం సింహరాశి వాళ్ళకి జూన్ నెలలో బ్రహ్మాండమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి జూన్ నెలలో గ్రహాల సంచారం మొత్తం కూడా అనుకూలంగా ఉంది. దానివల్ల చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అనుకూలత పెరుగుతుంది. ఉద్యోగ రంగంలో ఉంటే బ్రహ్మాండమైన స్థాయికి వెళతారు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యారంగంలో ఉంటే మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. కావలసిన చోట సీట్లు తెచ్చుకుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ సాధిస్తారు.
వ్యాపార రంగంలో ఉంటే బ్రహ్మాండంగా వ్యాపారం డెవలప్ అయ్యి మంచి లాభాలు పొందగలుగుతారు. కాబట్టి చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో పూర్తిగా అనుకూలత ఉంది. ఆరోగ్య లాభం చేకూరుతుంది. ఇంతకుముందు విసిగించిన అనారోగ్య సమస్యలన్నీ కూడా మటుమాయమైపోతాయి. ఆరోగ్యపరంగా బ్రహ్మాండమైన లాభం చేకూరుతుంది. అలాగే గృహలాభం ఉంటుంది. ఇల్లు కొనుక్కోవాలని కానీ కట్టుకోవాలని కానీ చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతోషకరమైన వార్తలు ఎక్కువగా వింటూ ఉంటారు. మనసుకు ఆనందం కలిగించే వార్తలు ఎక్కువగా వినే అవకాశం కనిపిస్తోంది. సాంఘికంగా గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు కారణం అవుతాయి. అలాగే ప్రయాణాల్లో సౌఖ్యం ఉంటుంది. ప్రయాణాలు చేయటం ద్వారా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో ఏ లోటు ఉండదు. కుటుంబంలో అందరూ అనుకూలంగా ఉంటారు. ఆదాయానికి లోటు ఉండదు. ఎప్పుడూ డబ్బులు చేతిలో ఉంటాయి. అలాగే రావలసిన బాకీలు వసూలవుతాయి. పాత బాకీలు వసూలయ్యే అవకాశాలు కన్యారాశి వాళ్ళకి జూన్ నెలలో కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా కాలంగా ఉన్న మొండి బకాయిలు వసూలు చేసుకునే ప్రయత్నం చేయండి. అవి వసూలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సంతాన సౌఖ్యం ఉంటుంది. మీ పిల్లల వల్ల మంచి పేరు వస్తుంది. పిల్లలు బాగా డెవలప్ అవుతారు. దానివల్ల మీకు పేరు వస్తుంది. పిల్లలు బాగా సంపాదించడం వల్ల ఆ సంపాదన ఇంట్లో ఇవ్వటం వల్ల మీకు కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి. అలాగే వాహనానికి మాత్రం మరమ్మతులు అవసరం అవుతాయి. బండి కానీ కారు కానీ రిపేర్ చేయించాల్సిన అవసరం పడుతుంది. అలాగే మీ పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేస్తారు. పనుల్లో ఆటంకాలు ఉండవు. అనుకున్న పనులు అనుకున్నట్లు చాలా సులభంగా పూర్తి చేస్తారు. విఘ్నాలు అనేవి ఉండవు. అలాగే నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ కొత్త పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. జీవిత భాగస్వామికి మాత్రం కొద్దిగా ఆరోగ్య భంగాలు ఉంటాయి. లైఫ్ పార్ట్నర్ హెల్త్ విషయంలో మాత్రమే కన్యారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. దానివల్ల మాత్రమే డబ్బు ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. మొత్తం మీద కన్యారాశి వాళ్ళకి గ్రహాల అనుకూల సంచారం వల్ల జూన్ నెలలో బ్రహ్మాండమైన మాస ఫలితాలు కనిపిస్తున్నాయి. కన్యారాశి వాళ్ళకి జూన్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 5, 10, 17, 19, 25, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. కలిసి రాని తేదీలు 2, 7, 12, 14, 21, 23, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేయకూడదు. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. కన్యారాశి వాళ్ళకి గురుబలం తగ్గింది కాబట్టి శివాలయ దర్శనం చేసుకోండి. గురువారాలు శివాలయ దర్శనం చేసుకోవటం, శివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోవటం, శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవటం, దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని ప్రతిరోజు చదవటం కానీ వినటం కానీ చేయటం చేస్తే కన్యారాశి వాళ్ళకి జూన్ నెలలో బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి జూన్ నెలలో చేస్తున్న వృత్తి వ్యాపారాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. తులారాశి వాళ్ళ జూన్ మాస ఫలితాలు పరిశీలిస్తే అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంది. విద్యార్థులకి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో బాగుంది. ర్యాంకులు వస్తాయి. కావాల్సిన చోట సీట్లు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు వస్తాయి. జాబ్ లేని వాళ్ళకి జాబ్ వస్తుంది. ఉన్న జాబ్లో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది. మంచి ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. బిజినెస్లో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అంటే చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలన్నింటిలో కూడా తులారాశి వాళ్ళకి జూన్ నెలలో అద్భుతమైన మాస ఫలితాలు ఉన్నాయి. అంటే చాలా బాగుంటుంది. ఆర్థిక సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. అవసరానికి ధనం చేతిలో ఉంటుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు బాగా ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో స్నేహితుల సహాయ సహకారాల వల్ల పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. పెళ్ళిళ్ళు, పేరెంటాలు, గృహప్రవేశాలు, అలాగే సీమంతం కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా నిర్వహించగలుగుతారు. ఉపనయనాలు చేయగలుగుతారు. ఏదైనా శుభ కార్యక్రమం బ్రహ్మాండంగా చేసే యోగం తులారాశి వాళ్ళకు ఉంది. సంతానం వల్ల సౌఖ్యం ఉంటుంది. మీ పిల్లలు బాగా డెవలప్ అవుతారు. డబ్బులు ఇంట్లో ఇస్తారు. దానివల్ల ఇంట్లో ఇంకా ఎక్కువ డబ్బులు సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. పిల్లలు కెరీర్ పరంగా కూడా పైకి వస్తారు. వాళ్ళ వల్ల మీకు మంచి పేరు వస్తుంది. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. అంటే స్త్రీల యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. లైఫ్ పార్ట్నర్తో బాగా అటాచ్మెంట్ పెరుగుతుంది. లైఫ్ పార్ట్నర్తో ఉన్నటువంటి గొడవలన్నీ సమసిపోతాయి. అలాగే యశోభూషణ ప్రాప్తి యోగం ఉంది. అంటే మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి. గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు, ఇంటా బయట మీకు గౌరవం పెరగటం ఇవన్నీ జరిగే సూచనలు తులారాశి వాళ్ళకు ఉన్నాయి. అలాగే ప్రతి దానిలోనూ మీదే పైచేయి ఉంటుంది. అందరి మీద మీదే పైచేయి ఉంటుంది. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లు మీ మాటకు అందరు ఎక్కువ గౌరవం ఇస్తారు. దానివల్ల మీరు అనుకున్నవి జరుగుతూ ఉంటాయి.
వ్యవహార జయం బాగుంటుంది. అధికారులు కూడా మీకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు. సాంఘికంగా పేరున్నటువంటి పెద్దవారిని కలుసుకొని ఆ పరిచయాల వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగస్తులకి కావాల్సిన చోటికి బ్రహ్మాండమైన ప్రమోషన్తో ట్రాన్స్ఫర్ అయ్యే యోగం తులారాశి వాళ్ళకి జూన్ నెలలో కనిపిస్తోంది. గృహ మార్పులు చేస్తారు, ఇంకా బ్రహ్మాండమైన ఇంటికి వెళ్ళే యోగం ఉంది. స్థాన మార్పు చేస్తారు, స్థానచలనం కనిపిస్తోంది. జీవన సౌఖ్యం ఉంటుంది. మొత్తం మీద తులారాశి వాళ్ళకి జూన్ నెలలో బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. పట్టిందల్లా బంగారంలాగా అనుకూల ఫలితాలే ఉన్నాయి, వ్యతిరేక ఫలితాలు ఏవీ లేవు. కాబట్టి జూన్ నెల మొత్తం అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలు తులారాశి వాళ్ళు అందిపుచ్చుకుంటారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తులారాశి వాళ్ళకి జూన్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 7, 12, 19, 21, 27, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 5, 10, 14, 17, 23, 25 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. తులారాశి వాళ్ళకి కలిసి రానటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే అది రాహుగ్రహమే. రాహుగ్రహం కొద్దిగా ఇబ్బందులు ఇస్తోంది, పంచమ రాహుదోషం ఉంది. కాబట్టి దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకోవటం మంచిది. చిన్న చిన్న సమస్యలు వచ్చినా దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకుంటే తొలగిపోతాయి. రాహుకాలంలో ఈ నెలలో ఎప్పుడైనా మంగళవారాలు కానీ, శుక్రవారాలు కానీ, ఆదివారాలు కానీ రాహుకాలంలో తులారాశి వాళ్ళు నిమ్మకాయ దీపాలు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వెలిగించుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దుర్గా కవచాన్ని రోజు వినే ప్రయత్నం చేయండి. దుమ్ దుర్గాయై నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఇంకా అద్భుతంగా పొందటానికి దుర్గా ఆరాధన జూన్ నెలలో అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి కొంత అనుకూల ఫలితాలు, కొంత వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. గ్రహాల ప్రభావం ఎలా ఉందంటే భూ సంబంధమైన వ్యవహారాల్లో కొద్దిగా మోసపోయే సూచనలోనే జాగ్రత్తగా ఉండాలి. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కునేటప్పుడు, అమ్మేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తెలివిగా వ్యవహరిస్తే మోసపోకుండా బయటపడవచ్చు. అలాగే ప్రయాణాల యందు అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటి నుంచి బయటపడగలుగుతారు. సోదరులతో చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా వాటన్నిటిని మళ్ళీ పరిష్కరించుకొని సోదరులతో అనుకూలతను పెంపొందింపజేసుకోగలుగుతారు. ఉద్దేశపూర్వకంగా కొంతమంది మిమ్మల్ని అవమానించే అవకాశం ఉంది. అయినప్పటికీ వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకుంటారు. మీకు క్షమాపణలు చెప్పేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అవమానించినప్పుడు చిరునవ్వుతో ఉండే ప్రయత్నం చేయండి. అప్పుడు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని మీకు క్షమాపణలు చెప్పే సూచనలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉద్రేకం ఉండటం వల్ల వెంటనే పూర్తి కావాల్సినటువంటి పనులు కొంచెం ఆలస్యంగా అవుతూ ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు జూన్ నెలలో గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ఉద్రేకాన్ని అదుపులో ఉంచుకోవాలి. అప్పుడు చాలా వరకు సమస్యలు ఉండవు. ధనపరంగా ఖర్చు ఉన్నప్పటికీ మళ్ళీ ధనాన్ని బాగానే సంపాదించుకోగలుగుతారు. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయటం మంచిది. ఉద్యోగులకు స్థానచలనం కనిపిస్తోంది, గృహచలనం ఉంది. ఒక ఇల్లు నుంచి ఇంకో ఇంటికి మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆ శ్రమ ఉన్నప్పటికీ జాగ్రత్తగా మీ ప్రణాళిక చేసుకొని శ్రమను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అకాల భోజనం ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు అకాల భోజనం లేకుండా వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం, ఇలా ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించడం మంచిది. అలాగే మనసు అప్పుడప్పుడు చంచలంగా ఉంటుంది. చంచలమైన మనస్సును అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి మొత్తం మీద జూన్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళు కోపం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. డబ్బును విపరీతంగా ఖర్చు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ నెల మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి. జూన్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 2, 5, 10, 14, 21, 23, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ నెలలో కలిసి రాని తేదీలు 7, 12, 17, 19, 25, 27 ఈ తేదీలు కలిసి రావు. కాబట్టి అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ రాహుదోషము, అష్టమ గురుదోషము ఉన్నాయి. కాబట్టి శివాలయ దర్శనం, దుర్గాదేవి ఆలయ దర్శనం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రతిరోజు దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అనే మంత్రాన్ని 21 సార్లు,
ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని 21 సార్లు స్నానం చేశాక చదువుకోవాలి. దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే ఇది ఒక మంత్రం. ఓం నమో భగవతే రుద్రాయ ఇది రెండో మంత్రం. ఈ 2 మంత్రాలు చదువుకోవాలి. అలాగే శివతాండవ స్తోత్రాన్ని ప్రదోష కాలంలో వినే ప్రయత్నం చేయాలి. దుర్గా కవచాన్ని వినే ప్రయత్నం చేయాలి. దుర్గా కవచం, శివతాండవ స్తోత్రం, ఈ 2 స్తోత్రాలు ఎంత వింటే అంత అద్భుతమైన ఫలితాలు వృశ్చిక రాశి వాళ్ళకు వస్తాయి. జూన్ నెల మొత్తం కూడా అనుకూల ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, జూన్ నెలలో ధనుస్సు రాశి వాళ్ళకి ప్రధానంగా ప్రథమార్థం చాలా బాగుంది. అంటే మొదటి 15 రోజుల్లో ధనుస్సు రాశి వాళ్ళకి జూన్ నెలలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా అందరికీ అనుకూలిస్తుంది. విద్యారంగంలో తిరుగుండదు, మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ సాధిస్తారు, కావాల్సిన చోట సీట్లు తెచ్చుకుంటారు, కొత్త జాబ్ కోసం వెళ్తే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు, బిజినెస్లో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే లాభాలు ఎక్కువ వస్తాయి, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మొదటి 15 రోజులు ప్రథమార్థం మొత్తం విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ధనుసు రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అయితే ద్వితీయార్థంలో మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు ఏంటంటే చిన్న చిన్న విషయాలకు ఉద్రేకపడుతూ ఉంటారు, అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చిన్న విషయాలకి ద్వితీయార్థంలో ఉద్రేకపడకండి, చిన్న విషయాలకి చిరాకు పడకండి, చిన్న విషయాలకు అసహనం తెచ్చుకోకండి. అధిక కోపం వల్ల అందరితో విరోధాలు వస్తాయి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని గుర్తుపెట్టుకుంటే ధనుసు రాశి వాళ్ళకి జూన్ నెలలో 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు తిరుగుండదు. మొదటి 15 రోజులు ఎలాగో అద్భుతంగా ఉన్నాయి. అలాగే చివరి 15 రోజుల్లో ఆరోగ్య భంగాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవాలి, సరైన సమయానికి నిద్రించాలి. అలాగే నమ్మిన వాళ్ళే ద్వితీయార్థంలో దగా చేస్తారు. ప్రథమార్థంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ద్వితీయార్థంలో మాత్రం ఎవరినైతే బాగా నమ్ముతారో వాళ్ళే మోసం చేస్తారు. కాబట్టి ఎవరిని నమ్మద్దు, నమ్మినట్లు నటించండి. అలాగే వాహన ప్రమాదాలు ద్వితీయార్థంలో కనిపిస్తున్నాయి. కాబట్టి 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా వెల్లుల్లిపై దగ్గరుంచుకోండి. దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు కానీ, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు కానీ పెట్టుకొని వెళ్ళండి. అప్పుడు వాహన ప్రమాదాలు జరగవు. అలాగే ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ద్వితీయార్థంలో ఉన్నాయి. కాబట్టి 16 నుంచి 30వ తేదీ వరకు డబ్బు ఖర్చు విషయంలో ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోవటం మంచిది. అలాగే కొంతమంది వచ్చి పరామర్శలు చేస్తూ ఉంటారు, వాటిని చూసి చూడనట్లుగా తీసుకుంటే ప్రయత్నం చేయండి, చాలా మంచి జరుగుతుంది. అలాగే ప్రయాణాల్లో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించండి. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ద్వితీయార్థంలో ప్రయాణం చేసుకోవాలి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి జూన్ నెలలో 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మాత్రం ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి, అసహనాన్ని తగ్గించుకోవాలి. అప్పుడు నెల మొత్తం కూడా తిరుగుండదు, ద్వితీయార్థంలో కూడా ఇబ్బందులు ఉండవు. ధనుసు రాశి వాళ్ళకి జూన్ నెలలో కలిసి వచ్చే తేదీలు 5, 7, 12, 17, 23, 25 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే బాగా కలిసి వస్తుంది. అలాగే జూన్ నెలలో ధనుసు రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 10, 14, 19, 21, 27, 30 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. ధనుసు రాశి వాళ్ళకి ప్రధానంగా అర్ధాష్టమ శని దోషం నడుస్తుంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు శనివారం పూట శివాలయ దర్శనం చేయండి. జూన్ నెలలో వచ్చే శనివారాలు శివాలయ దర్శనం చేసుకోవటం, శివుడికి నల్ల నువ్వులు కలిపిన జలంతో కానీ, నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ అభిషేకం చేసుకోవటం చేస్తే నెల మొత్తం విశేషంగా యోగిస్తుంది. అలాగే శివుడికి సంబంధించినటువంటి ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు చదువుకుంటూ ఉంటే చాలా మంచిది. అలాగే శివుడికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రం, లింగాష్టకం కానీ, విశ్వనాథాష్టకం కానీ ఇలాంటివి వింటే చాలా మంచిది. దానివల్ల కూడా ఈ అర్ధాష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శివుడికి సంబంధించినటువంటి దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని చదివినా విన్నా కూడా ధనుస్సు రాశి వాళ్ళకి జూన్ నెల మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, జూన్ నెలలో మకర రాశి వాళ్ళకి అన్ని రకాలుగా అనుకూలంగానే ఉంది, వ్యతిరేకతలు ఏవీ లేవు. చేస్తున్న వృత్తి వ్యాపారాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి.
విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంది. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ సాధిస్తారు. కావాల్సిన చోట సీట్లు తెచ్చుకుంటారు. అలాగే ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది. ప్రమోషన్లు వస్తాయి. కావాల్సిన చోటుకి ట్రాన్స్ఫర్ వస్తుంది. బిజినెస్ బాగుంటుంది. బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. అంటే అన్ని రంగాల వారికి కూడా మకర రాశి వాళ్ళకి జూన్ నెలలో యోగదాయకంగానే ఉంది. సంఘంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది. ఇంతకుముందు ఉన్న స్థితి కంటే సంఘంలో గొప్ప పేరు తెచ్చుకుంటారు. ఉన్నత స్థాయిని మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. ఆర్థిక లావాదేవీలన్నీ సంతృప్తినిస్తాయి. అంటే మీకు కావలసిన దానికంటే ఎక్కువ ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. దాన్ని దాచిపెట్టుకోగలుగుతారు. శత్రువుల మీద ఆధిపత్యం ప్రదర్శిస్తారు. అంతర్గత బహిర్గత శత్రువులను సమూలంగా నిర్మూలింపజేసుకుంటారు. వాళ్ళ మీద ఆధిపత్యం ప్రదర్శిస్తారు. శత్రువులను మిత్రులుగా మార్చుకొని మీకే సహాయం చేసేలాగా చేసుకోగలుగుతారు. అంటే శత్రుబాధలు ఏవి ఉండవు. అదేవిధంగా వ్యవహార జయం ఉంటుంది. ఎంత కష్టసాధ్యమైన వ్యవహారమైనా చిటికలు సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. సంతానం ద్వారా సౌఖ్యం. మీ పిల్లలు బాగా డెవలప్ అవుతారు. చదువు పరంగా కానీ ఉద్యోగం పరంగా కానీ పిల్లల వల్ల మీకు మంచి పేరు ఉంటుంది. ఉద్యోగాలు చేసుకుని ఆ డబ్బులు తెచ్చి ఇంట్లో ఇవ్వటం వల్ల ధనపరంగా కూడా మీ పిల్లలు సపోర్ట్గా ఉంటారు. కాబట్టి సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం లేని వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వింటారు. అలాగే గృహలాభం ఉంది. ఇల్లు కొనుక్కోవాలని కానీ కట్టుకోవాలని కానీ ఏదైనా ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. నూతన పరిచయాలు లాభాన్ని కలిగింపజేస్తాయి. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాల వల్ల జీవితంలో మరో మెట్టు ఎక్కగలుగుతారు. ధైర్యంతో కూడిన పనులు చేస్తారు. మకర రాశి వాళ్ళకి పిరికితనం ఉండదు. ఇంతకుముందు ఉన్న పిరికితనం అంతా కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోయి మనోధైర్యంతో కొండలు పిండి చేసే ధైర్యంతో ముందడుగు వేసి ప్రతికూల పరిస్థితుల్లో అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. అలాగే జీవితంలో ఉన్నత స్థాయిని చేరగలుగుతారు. కోర్టు వ్యవహారాల్లో కూడా విజయం వరిస్తుంది. చాలా కాలంగా విసిగిస్తున్నటువంటి కోర్టు వ్యవహారాల్లో ఉపశమనం కలుగుతుంది. తీర్పు మీకు అనుకూలంగా వచ్చే సూచనలు ఉన్నాయి. అన్ని రంగాల వారికి బాగుంటుంది. జీవన సౌఖ్యం ఉంటుంది. ఆనందదాయకమైన జీవితం ఉంటుంది. ప్రతి పనిలో కూడా లాభమే ఉంటుంది. అంటే మకర రాశి వాళ్ళకి జూన్ నెలలో తిరుగుండదు. మీరు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లుగా హాయిగా ఆనందంగా జీవితం సాగిపోతూ ఉంటుంది. మకర రాశి వాళ్ళకి జూన్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 7, 10, 14, 19, 25, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. కలిసి రాని తేదీలు ప్రతికూల తేదీలు మకర రాశి వాళ్ళకి 2, 5, 12, 17, 21, 23, 30 ఇవి ప్రతికూల తేదీలు. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు కూడా చేయకూడదు. మకర రాశి వాళ్ళకి గురుబలం తక్కువగా ఉంది కాబట్టి శివాలయ దర్శనం చేసుకోవటం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అందుకే జూన్ నెలలో వచ్చే గురువారాలు శివాలయానికి వెళ్ళి శివుడి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటూ ఉండండి. శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః. ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు ఈ మంత్రజపం వల్ల కలుగుతాయి. అలాగే శివుడికి సంబంధించినటువంటి చంద్రశేఖర అష్టకాన్ని రోజు చదవటం కానీ వినటం కానీ చేయండి. మకర రాశి వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జూన్ నెల మొత్తం పరమాద్భుతమైనటువంటి విశేషమైనటువంటి మాస ఫలితాలు పొంది అద్భుతమైన విజయ మార్గం వైపు దూసుకు వెళతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే జూన్ నెలలో కుంభరాశి వాళ్ళకి నెల మొత్తం కూడా అనుకూల వాతావరణమే ఉంటుంది. ప్రతికూల వాతావరణం ఏది ఉండదు. ఏ పని తలపెట్టినా విజయం మిమ్మల్ని వరిస్తుంది. కొండలు పిండి చేసే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయగలుగుతారు. ఆకాశానికి నిచ్చెన వేసే స్థాయిలో అద్భుతమైనటువంటి లక్ష్యాలు నిర్దేశించుకొని వాటిని సాధించగలుగుతారు. బంధుమిత్రుల సంపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. బంధువుల సహకారం వల్ల మిత్రుల సహకారం వల్ల కష్టసాధ్యమైనటువంటి పనులు కూడా చాలా సులువుగా పూర్తి చేస్తారు. ఎలాంటి సమస్య అయినా సరే చిటికలో పరిష్కరించగలుగుతారు. అంత అద్భుతంగా ఏ పని తలపెట్టినా బ్రహ్మాండమైన విజయాలు పొందగలుగుతారు. అలాగే కుంభరాశి వాళ్ళు జూన్ నెలలో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొత్త కొత్త పనులు ప్రారంభించి ఆ పనుల్లో విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. వాహన మార్పులు చేస్తారు. పాత బండి అమ్మి కొత్త బండి కొంటాం, పాత కారు అమ్మి కొత్త కారు కొంటాం, ఇలాంటివి కూడా చేయగలుగుతారు. అలాగే ఇల్లు మార్పు అనేది కనిపిస్తోంది. ఇప్పుడు ఉంటున్న ఇంటికంటే బ్రహ్మాండమైన ఇంటికి మారే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. నూతన వస్తు ప్రాప్తి యోగం ఉంది. రకరకాల వస్తువులు కొనుగోలు చేస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. స్త్రీ సౌఖ్యం ఉంటుంది.
స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే కుటుంబంలో అందరితో మైత్రి ఉంటుంది. కుటుంబ కలహాలు తొలగిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో అందరూ ఒకే మాట మీద నిలబడగలుగుతారు. దానివల్ల మనశ్శాంతి ఎక్కువగా ఉంటుంది. అలాగే చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. ఉద్యోగంలో అయితే ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్ మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా వస్తుంది. వ్యాపారంలో అయితే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ వ్యాపారం జరిగి ఎక్కువ లాభాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజుడి ప్రభావం వల్ల ఒక్కొక్కసారి కోపంతో వ్యవహరిస్తూ ఉంటారు. చిన్న విషయాల్లో కూడా కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపాన్ని మాత్రం కంట్రోల్లో పెట్టుకోండి. కోపం వల్లే సమస్యలు వస్తాయి. కోపాన్ని పక్కన పెడితే కుంభరాశి వాళ్ళకి జూన్ నెలలో తిరుగుండదు. అలాగే ఈ కోపం వల్లే బాగా దగ్గరైన వాళ్ళు జూన్ నెలలో దూరం అయిపోయే అవకాశం కనిపిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే మీరే రాజు. అంత అద్భుతంగా జూన్ నెలలో అనుకూల పరిస్థితులు కుంభరాశి వాళ్ళకు ఉన్నాయి. ప్రయాణాల పరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా అన్నిటినీ అధిగమించగలుగుతారు. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా తిరిగి ప్రారంభించి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. కాబట్టి జూన్ నెల మొత్తం కూడా కుంభరాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒక్క కోపాన్ని మాత్రం అదుపులో ఉంచుకోవాలి. కోపం అదుపులో లేకపోతే మాత్రం దగ్గరి వారి దూరం అవటం వల్ల మానసికంగా బాధ అనేది పొందుతారు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని గుర్తుపెట్టుకుంటే కుంభరాశి వాళ్ళకి జూన్ నెలలో పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే కుంభరాశి వాళ్ళకి జూన్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 10, 12, 17, 21, 27, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే జూన్ నెలలో కుంభరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 5, 7, 14, 19, 23, 25 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా ఏలినాటి శని దోషం ఉంది కాబట్టి ఆ దోషం తొలగింపజేసుకోవటానికి కుంభరాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయటం, వెంకటేశ్వర స్వామికి తులసి మాలికను ఈ నెలలో వచ్చే శనివారాలు సమర్పించడం, గోవిందనామాలు రోజు వినటం, దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు ఓం గోవిందాయ నమః, ఓం నమో వెంకటేశాయ ఈ 2 నామాలు 21 సార్లు చదువుకోండి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. జూన్ నెల మొత్తం ఇంకా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే జూన్ నెలలో మీ మాటకు తిరుగుండదని చెప్పాలి. మీనరాశి వాళ్ళు షష్టగ్రహ కూటమి నుంచి బయటపడ్డారు. మీ మాటకు తిరుగుండదు. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాస్త్రం అన్నట్లుగా ఉంటుంది. వ్యవహార జయం ఉంటుంది. ఏ పని ప్రారంభించినా ఆ పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ధనలాభం ఉంటుంది. అనేక మార్గాల్లో ధనాన్ని సంపాదించగలుగుతారు. రావలసినటువంటి బాకీలు సకాలంలో చేతికి అందుతాయి. కాబట్టి మొండి బకాయిలు వసూలు చేసుకునే ప్రయత్నం జూన్ నెలలో చేయండి. మీనరాశి వాళ్ళు ఆ మొండి బాకీలు వసూలు చేసుకోగలుగుతారు. అలాగే నూతన వస్తు ప్రాప్తి యోగం ఉంది. కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. స్థిరాస్తులు వృద్ధి చేస్తారు. భూములు కానీ, గృహాలు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ ఇలాంటివి కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. స్థిరాస్తులు పెంచుకోగలుగుతారు. అలాగే భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో లాభం చేకూరుతుంది. గృహ సౌఖ్యం ఉంటుంది. ఇంట్లో సభ్యులందరూ అనుకూలంగా ఉంటారు. ఒకే మాట మీద ఉంటారు. దానివల్ల ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. ఇంట్లో కల్లోలాలు ఉండవు. వినోదపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. రాజకీయ పరంగా కూడా ఎదగలుగుతారు. రాజకీయాల్లో అధికారులు ఉంటే అధికారులను కలుసుకుంటారు. వాళ్ళతో ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అంటే వాళ్ళ సహాయ సహకారాల వల్ల రాజకీయ నాయకులను కలిసి మీకు కావలసిన పనులు మీనరాశి వాళ్ళు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అంటే జీవితంలో మరో మెట్టు ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇతరుల పనులకు ఎక్కువ సమయం వినియోగిస్తారు. అంటే మీ పనులు మాత్రమే కాకుండా వేరే వాళ్ళ పనులు కూడా చేసి పెడుతూ ఉంటారు. దానివల్ల సంఘంలో మంచి పేరు, పలుకుబడి, గుర్తింపు పొందగలుగుతారు. అన్ని రంగాల వారికి బాగుంది. విద్యారంగంలో బ్రహ్మాండంగా ర్యాంకులు తెచ్చుకుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణిస్తారు. కావాల్సిన చోట సీట్లు తెచ్చుకుంటారు. ఉద్యోగంలో ఉంటే ప్రమోషన్తో కూడిన కావాల్సిన ట్రాన్స్ఫర్ వచ్చే యోగం ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళితే క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది. బిజినెస్లో ఉంటే బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. అన్ని రంగాల వారికి విశేషంగా కలిసి వస్తుంది. వ్యవహార జయం అద్భుతంగా ఉంది. ఆర్థిక లావాదేవీలన్నీ సంతృప్తికరంగానే ఉంటాయి. భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహన ఉంటుంది. 6వ ఇంట్లో కేతువు సంచారం అన్ని సమస్యలు పోగొడుతుంది. మొత్తం మీద పరిశీలిస్తే మీనరాశి వాళ్ళకి జూన్ నెలలో పరమాద్భుతమైనటువంటి మాస ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు చక్రం తిప్పే విధంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. మీనరాశి వాళ్ళకి జూన్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు
2, 5, 12, 14, 19, 23, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే జూన్ నెలలో మీనరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 7, 10, 17, 21, 25, 27 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. ఏలినాటి శని దోషం ఉన్నా, గురుబలం లేకపోయినా 6వ ఇంట్లో కేతు సంచారం అనేది మీనరాశి వాళ్ళకి చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలను జూన్ నెలలో కలిగింపజేస్తుంది. కాబట్టి కేవలం గురుబలం పెంచుకోవటానికి దత్తాత్రేయ ఆలయ దర్శనం చేయండి. దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. ప్రతిరోజు స్నానం చేశాక ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. అలాగే ఏలినాటి శని దోషాన్ని తొలగింపజేసుకోవటానికి శనివారం ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి. హం హనుమతే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. హనుమద్ ద్వాదశ నామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. దత్తాత్రేయుణ్ణి ఆంజనేయ స్వామిని పూజిస్తే మీనరాశి వాళ్ళు ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు జూన్ నెలలో అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఉంది. ఇవి జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.